డిమినిష్ అయిందేమో, వాళ్ళ ప్రజెన్స్ పడిపోయింది ఒకటి. అండ్ సీమాంచల్లో బీజేపీ జేడీయూ పర్ఫార్మెన్స్ ప్రత్యేకించి. అండ్ మూడో అంశం వచ్చేప్పటికీ చిరాగ్ పాస్వాన్, అతను బీహార్లో మరో పవన్ కళ్యాణ్ లాగా ఎమర్జ్ అవటం. 2020లో ఒక్క సీటు 137 కంటెస్ట్ చేస్తే ఒక్క సీటు గెలిచింది. లైక్ 2019లో పవన్ కళ్యాణ్ గారు 187 కంటెస్ట్ చేస్తే ఒకటి గెలుచుకున్నారు. మళ్ళీ ఇక్కడికి వచ్చేప్పుడు 100% స్ట్రైక్ రేట్ తోటి వచ్చారు. ఆయన కూడా ఆల్మోస్ట్ సిమిలర్ అదే లైన్స్లో చిరాగ్ పాస్వాన్. ఇప్పుడు యూనియన్ మినిస్టర్ పదవి వదులుకొని ఆయన డిప్యూటీ సీఎంగా వచ్చే అవకాశం ఏమైనా ఉందా? మెయిన్ థింగ్ ఏంటంటే సిపిఎంఎల్ పవర్ఫుల్ ఫోర్స్, కానీ ఆయన ఆ గడిలో దీన్ని మార్చిపెట్టి కదా, సేమ్ ఓటర్స్ కాదు కదా. 5 సంవత్సరాల క్రితం ఓటర్లు, బీహార్ ఇవాళ ఓటర్లు 20% డిఫరెన్స్ అయిపోయింది. సిపిఎంఎల్ ఆ డబ్బే కొడతా ఉన్నారు. ఆ డబ్బే అదే ఆ మ్యూజిక్కి పాత మ్యూజిక్ కుదరదు కదా. ఓటర్స్ మారిపోయారు, ఓటర్స్ మారిపోతున్నారు. వాళ్ళ ఓటర్స్ కూడా అపోజిట్స్ వస్తున్నారు. ఆ కీపింగ్ అప్ ద టైం వాళ్ళు మోడర్నైజ్ అవ్వలేకపోతున్నారు. అందువల్ల ఈ వేవ్లో దెబ్బతిన్నారు. తర్వాత బీహార్ 10 సంవత్సరాల్లో నరేంద్ర మోడీ ఫోకస్డ్గా డంప్ చేశారు డబ్బు. దేని మీద ఇన్ఫ్రాస్ట్రక్చర్ డంప్ అంటారా, ఎక్కువ చేశారు. డంప్ చేశారు, వాటర్ సప్లై ఇచ్చారు ప్రతి ఇంటికి. ఎక్కడ ఫుడ్ లేదు ఇచ్చారు. మన రాష్ట్రాల్లో కాదు, ఓటర్స్ ఎవరు పీపుల్ కాదు. వాళ్ళు కొంచెం ఫేర్గా ఉంటారు, సాయం చేస్తే చేస్తారు. కాబట్టి టైమ్స్తో నాట్ ఏబుల్ టు కీప్ అప్ విత్ ద టైం. సిపిఎంఎల్ అంతా అది కూడా వచ్చింది ఏంటంటే జెరియాట్రిక్ లీడర్షిప్. వాళ్ళే ఆ 25 సంవత్సరాలు బట్టి వాళ్ళే ఉన్నారు. కొత్త వాళ్ళు రావట్లేదు, కొత్త క్యాండిడేట్స్కి ఇస్తున్నారు, నో డౌట్. అవుట్ ఆఫ్ టైం అయిపోయారా, కొత్త ఫోర్సెస్ వచ్చేస్తున్నారా అని వచ్చింది. అందువల్ల వాళ్ళు కూడా తగ్గింది. రెండో పాయింట్ మీరు చిరాగ్ పాస్వాన్ చేసిన క్లెవర్ పని ఏంటంటే ఆయన అసలు రామవిలాస్ పాస్వాన్ జాయిన్ అవునాడు 2013 జాయిన్ అవును. తమిళనాడు రూమ్ అంటే చిరాగ్ పాస్వాన్ చెప్పాడు, టైం మారిపోయింది, ప్రజలు మారిపోయారు, నువ్వు దిగినప్పుడు పాలిటిక్స్ కాదని. ఈ ప్రాబ్లం టు రామవిలాస్ పాస్వాన్ నరేంద్ర మోడీ బీజేపీకి తీసుకొచ్చి ఆయన డిఫికల్టీలో ఉన్న చిరాగ్ పాస్వాన్ వదలలేదు, ఒక మాట అనలేదు. మోడీని బాగా కల్టివేట్ చేసుకున్నాడు, మంచిగా సంబంధం పెట్టుకున్నాడు. బాగా ఆయన పేట్రనైజ్ చేస్తాడు నరేంద్ర మోడీ. చిరాగ్ పాస్వాన్ అంటే ఒక రకమైన ఇష్టం. ఆయన మంచోడు, కుర్రోడు, పైకి రావాలి అని మోటరేట్ కొలవాలి. అడిగినని ఇచ్చేది వేవ్లో బెనిఫిట్స్. కానీ అంత ఆయన డిప్యూటీ సీఎం అవ్వచ్చు, ఏమవుతావో. బట్ ఐ డోంట్ థింక్ ఢిల్లీ వదిలి వెళ్ళారు. చిరాగ్ పాస్వాన్ అంశంతో పాటు సీమాంచల్లో బీజేపీ పెద్ద డివిజన్ ఆఫ్ ఓట్స్ ముస్లిం ఓట్స్కి ఏఐఎంఎం కూడా పబ్లిక్ అక్కడ సపోర్ట్ చేశారు. డివిజన్ ఆఫ్ ఓట్స్ వచ్చి బెనిఫిషియరీ వచ్చింది. తర్వాత కొన్ని పార్ట్స్ పోలరైజ్ కూడా అయిపోయి ఉంటారు. హిమాచల్ ఎక్కువ మైనారిటీ పాపులేషన్ ఉన్నది, ఈ అవకాశం వచ్చింది. ఇది అన్ని చోట్ల వచ్చింది ఏంటంటే డెవలప్మెంట్ తీసుకొచ్చారు, రోడ్లు వేశారు, బీహార్లో పవర్ ఇచ్చారు, వాటర్ ఇచ్చారు, రేషన్ 80 కోట్లు 80 కోట్ల మంది ఎక్కడ లేదు, హిస్టరీలో లేదు. తర్వాత మోడరేట్గా వెళ్తారు ఉన్నది గవర్నమెంట్ మీద. అదర్ సైడ్ కూడా ఇంకా చెప్పాలంటే వేరే ఆపోజిషన్ ఎలా బిహేవ్ చేశారు, ఏమి చేశారు, ఏంటి, ఎలా భయం వచ్చింది. సో అన్ని చోట్ల కలిసి వచ్చింది. ఏం లేదు వాసుదేవ్ గారు, విక్టరీ హ్యాస్ మెనీ ఫాదర్స్, డిఫీట్ ఈజ్ ఆన్ ఆఫెన్ అన్నాడు నెపోలియన్. అంటే గెలిచాక ఒక కారణాలు ఉంటాయి, ఓడిపోయాక ఎవరు కనపక్కర్లేదు. వెంకట నుంచి రాఘవ ఫ్యామిలీ బయటికి రాలేదు, రోడ్ల మీద తిరిగేసేవారు. వాళ్ళు ఈ పిల్లలు అధికారంలోకి వస్తున్నారని రోడ్ల మీద తిరిగేసేవారు. ప్రతి వాడు కూతుర్లు, ఆ మానవాళ్ళు ఎవరు మళ్ళీ నిన్నటి నుంచి నిశ్శబ్దం. రైట్ సార్, మనతో పాటు రామ్మోహన్ రావు గారు, బండారు రామ్మోహన్ రావు గారు కూడా జాయిన్ అయ్యారు, పొలిటికల్ అనలిస్ట్ అండ్ సీనియర్ జర్నలిస్ట్. నమస్తే రామ్మోహన్ రావు గారు. ఈ విక్టరీ తర్వాత ఎన్నికలు రాబోయే రోజుల్లో జరగబోయే ఎన్నికలు కోసం ఎదురు చూస్తున్న రాష్ట్రాలలో ఉన్న పాలక పక్షాల మీద ఇంపాక్ట్ చూపిస్తుంది. ప్రత్యేకించి స్టాలిన్ బాగా వరీడ్గా కనిపిస్తున్నారు. అఫ్కోర్స్ అది ద్రవిడ దేశం, బీజేపీ ఎంత సేద్యం చేసినా అక్కడ వాళ్ళకి ఏం పంటలు పండవు.
ఒకవేళ పండినా చాలా నామినల్ అనే విషయం వాళ్ళకి కూడా తెలుసు. అలాగని బీజేపీ వదిలిపెట్టదు. వాళ్ళు రాబోయే 50 ఏళ్ళకి ప్రణాళిక వేసుకొని ఇవాళ ఎన్నికలు అయిపోతే రేపు పొద్దు నుంచే మళ్ళీ మెంబర్షిప్ డ్రైవ్ మొదలెడతారు వాళ్ళు. సో అంత గట్టిగా ఎఫర్ట్స్ పెడతారు. స్టాలిన్ వర్రీ అవుతున్నారు కదా, అంటే బీజేపీ తమిళనాడులో కానీ ఆ పక్క రాష్ట్రం కేరళలో కానీ ఏమైనా మ్యాజిక్ చేసే అవకాశం ఉందా? అంటే ఏదో వాళ్ళు అధికారంలోకి వచ్చేస్తారని కాదు ఇక్కడ అర్థం. బీహార్లో ఒక టవరింగ్ పర్సనాలిటీకి ఎంత గౌరవం ఇస్తూ ఆయనతో పాటు కలిసి జర్నీ చేస్తూ